అక్కాండాలమ్మ నీకు 10,000 శరణం. నా చాలా నరసింహస్వామి నీకు 10,000 శరణం. కలకత్త కాని నీకు 10,000 శరణం. కింద వారి సీమలకు 10,000 శరణం. మీద వారి భక్తులకు 10,000 శరణం. అందరికీ శరణం. అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి అమ్మ మీకు 9 రోజులు కూడా విశేషంగా పూజలు జరపడం జరిగింది. సంతోషమా తల్లి? నాకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని విధాల ఎప్పుడైనా కానీ ఇలాగే చేసుకొని ఒక్కొక్క దాటిగా నడవండి, ఒక మాటగా ఉండండి, పోరాడకుండా మీరు నాకు ఇంతటి నైవేద్యం పెట్టినా కానీ చాలు రావాలా. దేవాలయం కమిటీ వారందరూ కూడా కొట్లాడకుండా అందరూ సంతోషంగా ఉండేటట్టు చూడాలి తల్లి మీరు. అదేది అయితేనే ఉంటది కానీ నా రోజులు వచ్చేసరికి నేను అందరినీ కొడుకుంటూ వస్తాను. ఎవరి మనసులో ఉన్నది వాళ్ళకుంటే ఉంటది కానీ అలా ఉండకూడదు. అందరు కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. అమ్మ తల్లి ఇన్ని పూజలు చేస్తే మేము మంచి చేస్తలేమా తల్లి? ప్రజలు అంటారు నువ్వేం బాగా చేస్తలే, నా సంవత్సరం ఏం బాగా చేయలేమని. పూజ చేయలేదా తల్లి? ఉన్నంతలో నాకు పూజ చేసుకుంటున్నారు వాళ్ళ. ఇంకా కలిగిస్తే ఇంకా చేస్తాం తల్లి. అంతే సంతోషం. మీ దగ్గర ఉన్నంతలో నాకు అదే ఆనందము. అయినా నేను మిమ్మల్ని అందరినీ కనిపెట్టుకుంటూ ఉంటున్నాను కదా. ఎవరికి ఏది కావాలో మీరు అడిగిన దానికి నేను నచ్చినంత వరకు మీకు ఇస్తున్నాను కదా. అమ్మ దేవాలయంలో వెనుక సైడ్ మీ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని దేవాలయం కమిటీ వారు అనుకుంటున్నారు. మీకు ఎలా చెప్తారమ్మా చెప్పండి. మీరు అనుకున్నది నేను చేపించుకుంటాను. మీరేం ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచన మంచిదే వాళ్ళ. అనుకున్నది మీరు చేయడానికి నేను మీకు ఆజ్ఞలు ఇస్తున్నాను. కానీ తెలుసుకొని చేయండి, ముందడుగు వేయండి, అందరినీ కలుసుకొని తెలుసుకొని చేసి నాకు శాంతి చెయ్యండి వాళ్ళ. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం తల్లి. ఎందుకంటే అమ్మవారి ఆజ్ఞతోనే మేము పనిచేయాలనుకుంటున్నాం. నాకు ఆనందమే సంతోషమే కానీ తెలుసుకోండి, కనుక్కోండి, కనుక్కొని ముందుకెయ్యండి. మీరు నేను ఎక్కడున్నానో నాకు అక్కడనే స్థాపించండి. మళ్ళీ ఇక్కడ మలుపుకూడదు. అమ్మ ఎక్కడ జరుపుతాం తల్లి? జరుపుతాం తల్లి. విగ్రహం పెడతాం అనుకుంటున్నాం తల్లి. ఎంత విస్తారం చేసుకుంటున్నారో అంత చేసుకోండి. మీరు అనుకున్నట్టు చేయడానికి నేను మీకు శక్తిని ఇస్తాను. కానీ నేనున్న దగ్గర నుంచి నన్ను కలపొద్దు కావాలా. మిమ్మల్ని జరిపే ప్రసక్త లేదు కానీ ఇంకొకటి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఆజ్ఞానిస్తున్నాను. నాకు ఆనందమే సంతోషమే. మీరు కనుక్కొని చేసుకుంటే కానీ ఇలాంటి ఆటంకం లేకుండా చేయడానికి నేను ముందడుగు ఉండి మీతోనే చేపించుకుంటాను వాళ్ళు. మీరు అనుకున్నాయని నేను నెరవేరుస్తున్నాను కదా. మా గ్రామ ప్రజలంతా సుఖ సంతోషంతో ఉంటారు తల్లి. ఆనందమే సంతోషమే. నా పిల్లలందరినీ నేను మంచిగానే చూసుకుంటున్నాను. నేను కొలవేల చుట్టూ తిరుగుతున్నాను. ఎవరికి ఏమి కావాలో అది ఇస్తున్నాను. ఎవరికి ఏది ఇవ్వకుండాలో అది కూడా ఇస్తున్నాను. ఎవరిని శిక్షిస్తున్నానో ఎవరిని దండిస్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. ఎటువంటి ఉపద్రవాలు రాకుండా కాపాడాలి తల్లి మీరు. ఇప్పటి వరకు వర్షాలు కలగకుండా తల్లి. వర్షాలు ఉన్నాయి, వాడి పంటలు ఉన్నాయి. కానీ తప్పుల వల్లనే మీరు చేసుకునే పాపాల వల్లనే కొన్ని కొట్టుకపోతున్నాయి, కొన్ని కానీ నాకు ఎక్కడ కొట్టుకపోతుందో అక్కడ గంగెక్కలు వదిలేసి మీ ఇళ్లలో పసుపు కుంకుమాలు ఇచ్చుకొని నాకు 5 వారాలు చేపలు పోసి నిండా ఇచ్చుకోండి వాళ్ళ. వారు బోనము చేయండి, పూజ చేయండి. మీకు శాసమే ఇస్తాను. మీరు అనుకున్నది నేను కోరికలు నెరవేరుస్తాను. చేసాం తల్లి.